ఒకసారి సెకండ్ యూనిట్ ఏంటో చెప్తున్నాను. ప్రిమిటివ్స్ గురించి చెప్తున్నాను. ప్రిమిటివ్స్లో ఏమున్నాయి, ఇంట్, ఫ్లోట్, స్ట్రింగ్, క్యారెక్టర్స్, ఇవన్నీ కూడా మనకి ప్రిమిటివ్ టైప్స్లో వస్తాయి. ఓకే, తర్వాత కంట్రోల్ స్ట్రక్చర్స్లో ఇఫ్, ఎల్స్, వైల్, డూ వైల్, స్విచ్, బ్రేక్, కంటిన్యూ, ఇలాంటి వాటి గురించి చెప్తున్నాం. ఇఫ్ అంటే మనకి ఏదైనా ఒక కండిషన్ బేస్ చేసుకుని ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేయడం. ఇఫ్ ఎల్స్ అంటే లేదు, రెండు స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఓకే, ఏది రైట్ అయితే అది, ఏది మనకి కండిషన్ ట్రూ అయినప్పుడు అది తీసుకుంటాం. వైల్ కూడా అంతే, డూ వైల్, స్విచ్, ఇలా మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ టాపిక్ ఆపరేటర్స్ గురించి చెప్పుకున్నాం. ఆపరేటర్స్ ఇన్ జావా స్క్రిప్ట్, అర్థమెటిక్ ఆపరేషన్స్, రిలేషన్ ఆపరేషన్స్, ఇంక్రిమెంటల్, లాజికల్, బిట్ వైస్, ఇలా ఆపరేటర్స్ ఉన్నాయి. మనకి నెక్స్ట్ ఆబ్జెక్ట్స్లో రకరకాల ఆబ్జెక్ట్స్ గురించి చెప్పుకున్నాం. ఏమేంటవి, బ్రౌజర్ ఆబ్జెక్ట్స్ అని, ఫామ్ ఆబ్జెక్ట్స్ అని, స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ అని, ఈవెంట్ ఆబ్జెక్ట్స్ అని, అలా రకరకాల ఆబ్జెక్ట్స్ అని చెప్పుకున్నాం. ఆ రకరకాల ఆబ్జెక్ట్స్లో మళ్ళీ జావా స్క్రిప్ట్ వచ్చి 3 టైప్ ఆఫ్ పాపప్ బాక్సెస్ అని చెప్పాం. ఏమేంటవి 3 టైప్ ఆఫ్ పాపప్ బాక్సెస్? అలర్ట్, కన్ఫర్మ్, ప్రాంప్ట్ బాక్స్. అలర్ట్ అంటే జస్ట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం యూజర్కి, ఒక సబ్మిట్ చేసే ముందు కానీ లేదా నెక్స్ట్ పేజ్కి వెళ్ళే ముందు కానీ ఏదో ఒక చిన్న ఇన్ఫర్మేషన్. కన్ఫర్మేషన్ అంటే సపోజ్ మీరు నెక్స్ట్ పేజ్కి వెళ్తున్నారు, ఒక చిన్న వెరిఫికేషన్. ఓకే, ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా కన్ఫర్మేషన్ కాల్స్ అంటాం కదా, అలాంటి కన్ఫర్మేషన్. ప్రాంప్ట్ బాక్స్ అంటే ఇన్పుట్ వాల్యూని ఏదైనా ఎంటర్ చేయడం. సపోజ్ 2+2 అని ఏదైనా ప్రోగ్రామ్ రాసుకున్నాం అనుకోండి, ఆ వాల్యూ ఎంత అన్నది ఎంటర్ చేయడం. ఓకే, మనకి ఆబ్జెక్ట్స్లో రకరకాల ఆబ్జెక్ట్స్ అనుకుంటున్నాం. మనకి అవి కూడా డిస్కస్ చేసుకున్నాం. బ్రౌజర్ ఆబ్జెక్ట్, ఫామ్ ఆబ్జెక్ట్, స్ట్రింగ్ ఆబ్జెక్ట్, ఈవెంట్ ఆబ్జెక్ట్స్ అంటే. ఓకే, ఫామ్ ఆబ్జెక్ట్ అంటే ఏదైనా ఒక ఫామ్ బేస్ చేసుకుని ఆ ఫామ్ని మనం జావా స్క్రిప్ట్లోకి తీసుకుని రన్ చేసుకోవడం. అంటే మీ అప్లికేషన్స్ కానీ ఇలాంటి మీరు అప్లికేషన్ ఫిల్ చేస్తారు కదా, అలాంటివి కానీ. నెక్స్ట్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ అంటే ఇక్కడ మనం ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అని తీసుకుంటాం చూడండి. అడ్రస్ అని, ఏజ్ అని, డేట్ అని, ఇలాంటివి తీసుకుంటాం కదా, ఇలాంటి అన్నిట్లో కూడా స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ అని వస్తాయి. ఓకే, మనకి ఈవెంట్ ఆబ్జెక్ట్స్ అంటే మనకి ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలంటే బటన్స్ కానీ, డ్రాప్ డౌన్స్ కానీ, ఇవన్నీ కూడా ఈవెంట్ కిందకి వస్తాయి. ఓకే, HTMLలో అవి ఎప్పుడు కూడా బటన్స్ అని, డ్రాప్ డౌన్ ఇలా పిలవకూడదు. ఓకే, ఈవెంట్స్ అని పిలుచుకుంటాం. ఇవన్నీ కూడా ఈవెంట్స్ ఆబ్జెక్ట్ కింద వస్తాయి. ఇంతవరకు మనకి చెప్పుకున్నాం. నెక్స్ట్ ఫంక్షన్స్ గురించి, అరేస్ గురించి చెప్తున్నాం. ఫంక్షన్స్ ఏంటి? ఫంక్షన్ అంటే ఏంటి? సపోజ్ మనకి ఎక్కడైనా ఏదైనా ఒక చిన్న కోడ్ని మళ్ళీ రీయూజ్ చేసుకోగలం, ఎక్కడిదైనా సరే. రీయూజబుల్ కోడ్ కదా ఫంక్షన్ అన్నది, రీయూజబుల్ కోడ్ బ్లాక్. ఎందుకంటే ఇప్పుడు మనం సపోజ్ ఒక ఫంక్షన్ రాసుకుని పెట్టుకున్నాం అనుకోండి, ఆ ఫంక్షన్ని ఎక్కడ కావాలంటే అక్కడ మనం కాల్ చేసుకోవచ్చు కదా. ఫంక్షన్స్ అంటే మెయిన్ కాన్సెప్ట్ అది, అసలు ఇక్కడే కదా, ఈ HTML అని కదా, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనూ ఫంక్షన్ అంటే అంతే కదా. ఓకే, ఫంక్షన్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏమేంటి? ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి మనకి ఫంక్షన్ వల్ల? మనకి ఎవ్రీ టైం అదే సేమ్ ప్రోగ్రామ్ అయితే మనం రాయక్కర్లేదు. ఓకే, అదొకటి. మనం డైరెక్ట్గా ఫంక్షన్ కాల్ చేసుకోవడం వల్ల మనకి టైం సేవర్ అవుతుంది. ఓకే, ఇవన్నీ ఫంక్షన్ వల్ల అడ్వాంటేజెస్. ఇప్పుడు సపోజ్ మనకి ప్రతిరోజు ఏదో ఒక టాస్క్ కంటిన్యూస్గా జరుగుతున్న టాస్క్ ఏదైనా ఉందనుకోండి, అది ప్రతిరోజు మనం చూసుకుని పెట్టుకోవడం కన్నా దాని అంతటిని ఆ టాస్క్ మొత్తాన్ని ఫంక్షన్గా రాసుకుని ఆ ఫంక్షన్ని ప్రతిరోజు షెడ్యూల్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ టాస్క్ ఆ షెడ్యూలర్ ఏం చేస్తుందంటే ప్రతిరోజు ఆ టైంకి అయ్యేటప్పటికి ఆ ఫంక్షన్ కాల్ చేసుకుంటుంది. ఓకే, ఆ ఫంక్షన్ కాల్ చేసుకుని మనకు కావాల్సిన రిజల్ట్ని, అవుట్పుట్ని జనరేట్ చేస్తుంది. సో ప్రతిరోజు ఇక్కడ మనకు టైం సేవ్ అవుతుంది. ఓకే, ప్రతి రాయాల్సిన కోడ్ ప్రతిరోజు అదే కోడ్ రాయక్కర్లేదు. వన్స్ ఒకసారి మనం ఏదైతే ఫంక్షన్ కాల్ చేసుకుని ఆ షెడ్యూల్కి అటాచ్ చేస్తామో అది రిపీట్ అయినప్పుడల్లా ఆ టైం కల్లా మనం దాన్ని కాల్ చేసుకుని చేసుకుంటుంది. నెక్స్ట్ అరైస్ కాన్సెప్ట్ ఉంది దీంట్లో. అరైస్ అన్నది మనకి నార్మల్గా అరైస్ కాన్సెప్ట్ అయితే మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అలా యూజ్ చేస్తామో ఇక్కడ కూడా అంతే. ఓకే, అరైస్ సైజ్ కానీ, లేకపోతే ఫర్ లూప్ రాసుకుని దాని రొటేషన్స్ కానీ, దాని సైజ్ తీసుకోవడం కానీ, ఇలా నార్మల్గా అరైస్ తీసుకుంటాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఇందులో మనం ఇప్పుడు ఫ్రెష్గా చెప్పుకునే కాన్సెప్ట్ ఏంటంటే డిహెచ్టిఎంఎల్. ఓకే, డిహెచ్టిఎంఎల్ అన్నది ఏంటంటే ఇది మనకి ఇప్పుడు ఈరోజు చెప్తున్న టాపిక్ అమ్మా.
ఇంతవరకు మనం ఫంక్షన్స్, అరైస్, ప్రిమిటివ్స్, ఆబ్జెక్టివ్స్, ఆబ్జెక్ట్ క్రియేషన్ అండ్ మోడిఫికేషన్. ఆబ్జెక్ట్ క్రియేషన్ అండ్ మోడిఫికేషన్ అంటే ఏంటో మనం చెప్పలేదు కదా మీకు. ఆబ్జెక్ట్ క్రియేషన్ మోడిఫికేషన్ అంటే ఏంటంటే లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఇది కూడా మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి కొంత టైం ఇవ్వడం. ఓకే, అది వితౌట్ ఇంటరప్షన్, మనం లేకుండానే వితౌట్ ఇంటరప్షన్ మనకు అదే సేమ్ ఆబ్జెక్ట్ని మోడిఫై చేయడం. ఓకే, వీటిని అంటాం. మనం ఏం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, కోర్సెస్ గురించి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా. ఒక 4 వీక్స్ ఒక కోర్సు, ఒక టైం ఇవ్వడం అంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం. అదే 4 వీక్స్ దాటిపోయిన అదే సేమ్ ఆబ్జెక్ట్కి ఎక్స్టెండ్ చేయడం అంటే రీసెట్ చేయడం, అలాంటి దాన్ని మనం మోడిఫికేషన్ అని చెప్పుకుంటున్నాం. ఓకే, ఈ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అన్నింటిని కూడా ఆబ్జెక్ట్ క్రియేషన్ అండ్ ఆబ్జెక్ట్ మోడిఫికేషన్స్ అంటాం. ఓకే, ఇంకా మీకు లాస్ట్గా మిగిలింది ఏంటంటే HTML అని ఒక కాన్సెప్ట్ ఉంది సెకండ్ యూనిట్లో. నా స్క్రీన్ కనబడుతుందా మీకు? ఎస్ సార్. ఓకే, DHTML అంటే ఇది కూడా సేమ్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అన్నమాట మనకి. ఓకే, ఇది ఏం చేస్తుందంటే మన వెబ్ పేజ్ని కొంచెం డైనమిక్గా, ఇంటరాక్టివ్గా, అంటే కొంచెం మనకి ఎలా చెప్పాలంటే ఉన్న దాని మీద ఇంకా ఎక్స్ట్రాడినరీగా చూపించడానికి ఈ డైనమిక్ HTML అనేది యూజ్ చేస్తాం. ఉన్న HTML వెబ్ పేజ్ని కొంచెం అట్రాక్టివ్గా, ఓకే, కొంచెం ఇంకా అప్పుడు మనకు సర్లే ఏదైనా ఒక మామూలుగా నార్మల్గా ఉన్న పేజ్ని కొంచెం అట్రాక్టివ్గా, కొంచెం మనకి బాగా చూపించడానికి ట్రై చేస్తుంది DHTML. ఓకే, DHTML ద కాంబినేషన్ ఆఫ్ ఏంటంటే మనకి సెకండ్ స్లైడ్లో చూడండి, HTML ఉంది, CSS అంటే స్టైల్ రూల్స్, క్యాస్కేడింగ్ స్టైల్ రూల్స్ అంటారు కదా. CSS అంటే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ద కాంబినేషన్ ఆఫ్ 3 ఐటమ్స్, ఓకే, టు మేక్ ద HTML డైనమిక్ HTML పేజ్. ఈ 3 కాంబినేషన్ ఉంటుంది, HTML, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, తర్వాత క్యాస్కేడింగ్ స్టైల్స్. ఈ యొక్క కాంబినేషన్తోనే మనం డైనమిక్ HTML పేజ్ని క్రియేట్ చేయగలం. ఓకే, డైనమిక్ వెబ్ పేజ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? సపోజ్ ఒక నార్మల్గా ఉన్న వెబ్ పేజ్కి అంటే ఏం లేదు, ఒక నార్మల్గా ఉన్న వెబ్ పేజ్ని దానికి ఏదైనా కొంచెం అట్రాక్టివ్గా క్రియేట్ చేసాం అనుకోండి, చూడడానికి బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ సింప్లిఫై చేసాం అనుకోండి డేటాని, ఓకే, మనకి రిట్రీవ్ చేసుకోవడానికి కానీ ఇన్సర్ట్ చేసుకోవడానికి కానీ బాగుంటుంది. ఓకే, తర్వాత మనకి ఏదైతే వెబ్ పేజెస్ కనబడుతున్నాయో, సపోజ్ ఒక 15 వెబ్ పేజెస్ ఉన్నాయనుకోండి, ఒకదాని తర్వాత 15 వెబ్ పేజెస్. ఆ 15 వెబ్ పేజెస్ని మనం ఎప్పుడైనా కింద చూసుంటారు మీరు. సపోజ్ మనకి ఏదైనా ఒకటి ఓపెన్ చేసాం అనుకోండి, ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ అని చెప్పి కింద మనకి బాక్సెస్ వేసే నెంబర్స్ ఉంటాయి. మనం ఫస్ట్ పేజ్ క్లిక్ చేస్తే ఫస్ట్ పేజ్లో ఉంటాం, సెకండ్ పేజ్ క్లిక్ చేస్తే సెకండ్ పేజ్లో ఉంటాం, థర్డ్ పేజ్ క్లిక్ చేస్తే అలా పేజెస్ మారుతూ ఉంటాయి. అలాంటిది అంటే మనకి ప్రాపర్గా ఈ పేజీలో ఇది ఉంది, ఈ పేజీలో ఇది ఉంది, ఈ పేజీలో ఇది ఉంది. మీకు ఇప్పుడు సపోజ్ మీరు ఏ కోర్స్ తీసుకున్నా ఆ కోర్సెస్లోని ఇప్పుడు W3 తీసుకున్నారనుకోండి, ఫస్ట్ పేజ్ మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమేమి ఉన్నాయి, ఆపరేటర్స్ ఉన్నాయా, ఏమేమి ఉన్నాయని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చెప్తే మనం దాని మీద క్లిక్ చేస్తే ఆ పేజ్లోకి వెళ్తుంది. ఇలా దానికి డేటాని సెపరేట్ చేయడం కానీ, లేదంటే ఫాస్ట్గా చేయడం కానీ, ఒక డేటాని కొంచెం నీట్గా చూపించడానికి కానీ, ఇలాంటి అన్నిటికి కూడా మనకి DHTML యూజ్ చేస్తాం. ఓకే, DHTMLకి HTMLకి డిఫరెన్స్ ఏంటో చూడండి. అమ్మా ఓకే కదా, అర్థమవుతుందా? ఎస్ సార్. ఓకే, ఏం లేదు, మనకి సెకండ్ యూనిట్లో లాస్ట్ కాన్సెప్ట్ చెప్పుకుంటున్నాం. ఆ DHTML గురించి అంటే డైనమిక్ HTML గురించి, నార్మల్ HTML పేజ్ గురించి చెప్తున్నాము. నార్మల్ HTML పేజ్కి మనకి మామూలుగా క్రియేట్ చేసేసుకుని ఒక టెక్స్ట్ రాసుకుని, ఒక హెడ్డింగ్ పెట్టుకుని, ఒక సైడ్ని, ఒక లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని ఒక డేటాని, రైట్ హ్యాండ్ సైడ్ని ఒక డేటాని పెట్టుకున్నాం అనుకోండి, అది HTML పేజ్ అవుతుంది. అదే HTML పేజ్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న డేటాని రెడ్ కలర్తో మార్క్ చేసి, రైట్ కలర్ ఉన్న డేటాని బ్లూ కలర్తో మార్క్ చేసి, హెడ్డింగ్ని ఒక ఏంటది ఒక సేమ్ ఫాంట్తో తీసుకుని అన్నిటిని ఒకే సైజ్ పెట్టుకుని ఇలాగన్నమాట ఒక పేజీని అట్రాక్టివ్గా చేయడానికి. ఓకే, అది HTMLకి DHTMLకి డిఫరెన్స్ చూడండి. HTML అనేది హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, DHTML అనేది డైనమిక్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇది HTML అనేది ఓన్లీ స్టాటిక్ పేజెస్. ఓకే, DHTML అనేది డైనమిక్ HTML ప్లస్ జావా స్క్రిప్ట్.
మనకి స్క్రిప్ట్తో యూజ్ చేసుకుంటూ డైనమిక్ హెచ్టిఎంఎల్ని ఇందులో మనకి అడ్వాంటేజ్. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ రిఫర్డ్ ద స్టాటిక్ హెచ్టిఎంఎల్ యాజ్ ఇన్ స్టాటిక్ నేచర్. ఇప్పుడు సపోజ్ హెచ్టిఎంఎల్లో మనకి ఒక పేజ్ క్రియేట్ చేసాం. ఒక పేజ్ క్రియేట్ చేసిన వెంటనే మీకు కింద ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఒక పేజ్ క్రియేట్ చేసాం. ఒక పేజ్ క్రియేట్ చేసిన వెంటనే ఏదో ఒక పారాగ్రాఫ్ రాసుకున్నాం. ఆ పారాగ్రాఫ్ మనం టచ్ చేసిన వెంటనే కలర్ చేంజ్ అవ్వాలనుకోండి, మనకి DTHTML అన్నది యూజ్ చేస్తాం. ఓకే, సింపుల్గా చెప్పుకోవాలంటే మనకి DTHTMLకి హెచ్టిఎంఎల్కి మనకి ఏంటంటే ఓన్లీ టెక్స్ట్ని ప్రజెంట్ చేసేది HTMLని ప్రజెంట్ చేయగలం. కానీ మనం ఏదన్నా ఒక వ్యాలిడేషన్ పెట్టుకుని ఆ వ్యాలిడేషన్తో పాటు ఆ డేటాకి ఏదైనా కలర్ చేంజ్ అవ్వాలన్నా, లేదంటే ఆ డేటా ఒకవేళ మారాలన్నా ఇలాంటి చేయగలిగింది డైనమిక్ హెచ్టిఎంఎల్. ఓకే, కింద మనకు ఎగ్జాంపుల్ చెప్పొచ్చుంటుండే. ఓకే, మామూలుగా HTML తీసుకున్నాం, హెడ్ తీసుకున్నాం, టైటిల్, గెట్ ఎలిమెంట్ ఐడి, స్టైల్ ప్రాపర్టీస్. ఇది ఒక ఎగ్జాంపుల్ నేమ్ అమ్మ, ఇది పెద్దగా ఏం కాదు. ఓకే, టైటిల్ ఓపెన్ చేసుకున్నాం, హెడ్లో రాసుకున్నాం, మనం బాడీలో ఐడి డెమో అని రాసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ఏం రాసుకున్నాం, ద టెక్స్ట్ చేంజెస్ కలర్ వెన్ ద క్లిక్ ఫాలోయింగ్ ద బటన్స్. ఇక్కడ మనం 2 ఈవెంట్లు క్రియేట్ చేసుకున్నాం. ఏవెంట్ అది? గ్రీన్ ఒక కలర్ బటను, బ్లూ కలర్ బటన్. అంటే 2 ఈవెంట్స్, అంటే 2 బటన్స్ క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఈవెంట్స్ అంటే ఏం కాదు మళ్ళీ. ఓకే, ఈ కింద అవుట్పుట్లో మీకు ఏమవుతుందంటే, గ్రీన్ టచ్ చేసినప్పుడు ఈ పైన ఉన్న ద టెక్స్ట్ చేంజ్ కలర్స్ వెన్ ద క్లిక్ ఫాలోయింగ్ బటన్స్ అని చూడండి. గ్రీన్ చేసినప్పుడు గ్రీన్ మారుతుంది, బ్లూ చేసినప్పుడు బ్లూ మారుతుంది. యాక్చువల్గా ఇది డైరెక్ట్గా మీరు ఒకసారి ఇదే ప్రోగ్రామ్ని డైరెక్ట్గా రన్ చేసి చూడండి. జస్ట్ నోట్ ప్యాడ్లో పెట్టి రన్ చేసి చూడండి. ఇంకా ఇందులో మార్చేస్తున్న ఏం పని లేదు. ఓకేనా, ఇదే ప్రోగ్రామ్ని రన్ చేసి చూస్తే మీకు మీకు వెబ్ బ్రౌజర్లో ఈ అవుట్పుట్ వస్తుంది, టెక్స్ట్ చేంజెస్ కలర్ వెన్ ద క్లిక్ ఫాలోయింగ్ డిఫరెంట్ బటన్స్ అని. ఓకే, మీకు అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, గ్రీన్ కొట్టినప్పుడు గ్రీన్కి మారుతుంది, బ్లూ కొట్టినప్పుడు బ్లూకి మారుతుంది అనమాట. ఓకే, సో DHTML అన్నది ఒక పేజ్లో మనం ఏదన్నా ఎక్స్ట్రా క్యాస్కేడింగ్ స్టైల్స్ కానీ యూజింగ్ జావా స్క్రిప్ట్. ఓకేనా, ఇక్కడ జావా స్క్రిప్ట్ అని ఎందుకంటున్నానంటే ఇక్కడ మనం ఈవెంట్స్ క్రియేట్ చేసాం, ఆన్ క్లిక్ కలర్ అని, ఆన్ క్లిక్ అని, లేదంటే ఫంక్షన్ రాసుకున్నాం కలర్ న్యూ కలర్ అని. ఇలా సపోజ్ మనం ఇలా చేసుకున్నాం కాబట్టి ఇది జావా స్క్రిప్ట్. ఓకే, ప్లస్ క్యాస్కేడింగ్ స్టైల్స్ కూడా మనం దీంట్లో ఇన్వాల్వ్ చేసుకున్నాం. ఈ 3 హెచ్టిఎంఎల్లో మామూలుగా HTML. ఓకే, HTML, జావా స్క్రిప్ట్, క్యాస్కేడింగ్ స్టైల్స్, ఈ యొక్క కాంబినేషన్ యూజ్ చేసుకున్నాం కాబట్టి ఈ కింద దాన్ని అదే టెక్స్ట్ రూపంలో కాకుండా సపోజ్ బ్లూ నొక్కినప్పుడు బ్లూ, గ్రీన్ నొక్కినప్పుడు గ్రీన్, బ్లాక్ నొక్కినప్పుడు బ్లాక్, అలా అంటే ఇక్కడ లేవు చెప్తున్నాను మామూలుగా, అలా చేంజ్ అవుతూ ఉంటాయి. డైనమిక్ HTML వల్ల యూజర్స్ ఏంటంటే ఇది ఒక పేజ్ని అట్రాక్టివ్గా ఓకే చేయగలిగింది దీని ఒకటే ఉంది. ఇప్పుడు సపోజ్ మనకి ఈ వెబ్ టెక్నాలజీస్ వల్ల ఒక పెద్ద అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక కాన్సెప్ట్ వినేసి దాన్ని అలా వదిలేస్తే ఇంకంతే. అది ఈ వెబ్ టెక్నాలజీస్ వల్ల. కానీ ఎందుకంటే ఇందులో ఇప్పుడు మనం చెప్పిన DTHTML గురించి రకరకాలుగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది అలా ప్రాక్టీస్ చేయకపోతే దీనికి మనకు ఎంతగానే ఉంటుంది. ఇది ఒకవేళ ప్రాక్టీస్ చేసాం అనుకోండి, దీని మీద ఇప్పుడు మీరు అంత కష్టపడుతున్న డేటా సైన్స్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, ఇవన్నీ కాకుండా జస్ట్ దీని మీద కూర్చొని సంపాదించవచ్చు, తెలుసా? ఎందుకంటే సపోజ్ ఒక వెబ్సైట్ అప్డేట్ చేయడం అనుకోండి, ఏదైనా వెబ్సైట్ క్రియేట్ చేశారనుకోండి, ఆ వెబ్సైట్ పూర్తిగా అప్డేట్ చేస్తూ మీ లైఫ్ లాంగ్ బతికేయచ్చు. అప్డేట్ చేస్తూ అంటే ఏం లేదు. సపోజ్ మన కైట్ పోర్టల్ ఉందనుకోండి. ఓకే, ఆ కైట్ పోర్టల్లో ఒక ఆల్రెడీ ఒక 2 వెబ్ పేజీలు క్రియేట్ చేసి పెట్టేసాం. ఒక దాంట్లో కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఒక దాంట్లో ప్రిన్సిపల్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఒక దాంట్లో మన ప్లేస్మెంట్ ఇన్ఫర్మేషన్ అనుకోండి. సో ప్రతి సంవత్సరం ప్లేస్మెంట్ ఇన్ఫర్మేషన్ మారుతుంది. ఓకే, మనం ఒకవేళ ఏదైనా అప్డేట్ చేయగలిగితే పోర్టల్లో అప్డేట్ చేస్తాం. మన ఏదైనా కొత్త కోర్సులు వస్తే కొత్త కోర్సులు అప్డేట్ చేస్తాం. మన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మారితే అది అప్డేట్ చేస్తాం. అంటే ప్రతిసారి అదే సింగిల్ వెబ్ పేజ్ మీద మనం అప్డేట్ చేసుకుంటూ, అంటే మీకు దీని మీద అంటే వెబ్ టెక్నాలజీస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటో చెప్తున్నాను. కానీ ఇందులో ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ, ఇప్పుడు మీరు సైజ్ ఎలా చేస్తున్నారు, లేదంటే టెక్స్ట్ ఎలా క్రియేట్ చేస్తున్నారు, కలర్ ఎలా చేంజ్ అవుతున్నారు, ఇలా అందుకే మీకు ఫస్ట్ యూనిట్ నీకు అన్ని స్లైడ్స్ ఇచ్చాను సెపరేట్గా చేసి. ఓకే, ప్రతిదానికి ఇండివిజువల్గా ట్రై చేయండి. ఓకే, అలా ట్రై చేస్తేనే ఇది కొంచెం మనకి, లేదంటే మామూలు సబ్జెక్ట్ ఇది కూడా. అంటే ఇది ఒక్క సబ్జెక్ట్ యూజ్ చేసుకుని మనకి లైఫ్ లీడ్ చేసుకోవచ్చు, కెరియర్ని బిల్డ్ చేసుకోవచ్చు, చిన్నగా స్టార్ట్ చేసుకోవచ్చు.
ఓకే, ఎందుకంటే దీని నెక్స్ట్ యూనిట్లో మీకు 4th యూనిట్లో పిహెచ్పి గురించి కూడా ఉంటుంది. ఓకే, ఈ రెండింటిని యూస్ చేసుకుని మీరు హైరాణ పడక్కర్లేదు అనమాట. అంటే ఉన్న ఒక్క సబ్జెక్ట్ని గట్టిగా చదువుకుంటే ఇక్కడే మీకు ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే ఇందులో మనం ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. ఆ కలర్ ఎలా చేంజ్ చేసుకోవాలి, ఫాంట్ ఎలా మార్చుకోవాలి, లేదంటే టెక్స్ట్ ఇమేజ్ని ఎలా మార్చుకోవాలి, అలా ప్రతి దాన్ని ఒకసారి వినేసి పక్కన పెడితే మటుకు ఇది ఇంక మనకి అలాగే ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. నెక్స్ట్ మీరు ఏదైనా ఇంకో కలర్ ఇంకో బటన్ క్రియేట్ చేసుకోండి అక్కడ సింపుల్గా, అంతే, ఎక్కువ కూడా కాదు. ఇప్పుడు మనకు పైన సారీ అయిపోయిందా, మనకి పైన ఎగ్జాంపుల్లో 2 ఈవెంట్స్ క్రియేట్ చేసుకున్నాం. అలా కాకుండా ఒక 4 ఈవెంట్స్ క్రియేట్ చేసుకున్నాం. 4 ఈవెంట్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత అక్కడ డేటా ఎలా చేంజ్ అవుతుందో అబ్జర్వ్ చేయండి. ఓకే, లేదంటే ఆ టెక్స్ట్ తీసేసి ఏదైనా ఓన్గా టెక్స్ట్ రాసి ఆ కలర్స్ కూడా తీసేయండి, ఆ ఈవెంట్స్ కూడా తీసేయండి. ఈవెంట్స్ తీసి అక్కడ సైజ్ బటన్స్ ఏదైనా మారుతుందేమో చూడండి. అలా ప్రతి దానికి మనకు ఓన్గా ఒక్కొక్క చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ఇది ప్రాక్టీస్ చేస్తే మంచి సబ్జెక్ట్ ఇది. లేదు నార్మల్గానే ఏదో క్లాస్కి ప్రిపేర్ అవుతాం అన్నట్టుగా అయితే ఈ మాత్రం సరిపోద్ది అంతే. ఓకే, లేదు దీని మీద ఏదైనా కెరీర్ బిల్డ్ చేసుకుందాం, ఇది బాగుంటుంది బిహెచ్పి అని ఇంట్రెస్ట్గా ఎవరికైనా ఉంటే మటుకు ప్రతిదీ ఇండివిజువల్గానే ట్రై చేయండి, కలిపి ట్రై చేయొద్దు. అప్పుడు మొత్తం కన్ఫ్యూజన్ అవుతుంది. ఓకే, మీరు టెక్స్ట్ కావాలంటే కలర్స్ చేంజ్ అనుకుంటున్నా కలర్స్ చేంజ్ చేయండి, బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలనుకుంటున్నారా బ్యాక్గ్రౌండ్ పెట్టండి, డ్రాప్ డౌన్ అనుకుంటున్నారా డ్రాప్ డౌన్ పెట్టండి, విడివిడిగానే పెట్టండి పేజెస్ని. అప్పుడే జాయిన్ చేయొద్దు. ఓకే, డేటాబేస్ని కనెక్ట్ చేయొద్దు, మీరు సింపుల్గానే స్టార్ట్ చేయండి. అప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ అవుతుంది. అన్నీ ఒక పేజ్ మీద తీసుకొస్తే మీకు అది బ్రౌజర్లో రిఫ్లెక్ట్ అవ్వదు. సో మనకి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఎర్రర్స్ కూడా మనకి ఐడెంటిఫై చేయడం కష్టం. ఓకేనా, బాడీలో రాయాల్సిన బాడీలో రాయాలి, HTML హెడ్లో రాయాల్సిన హెడ్లో రాయాలి. ఈ మాత్రం మనకి దీనివల్ల కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, మీరు ఎలా ఉందో అలాగే బ్రౌజర్ అలా ఎన్నిసార్లు మీరు HTML అని సేవ్ చేసినా అదే రిఫ్లెక్ట్ అవుతుంది తప్ప మీరు ఏదైతే కోడ్ రాసారో అది రిఫ్లెక్ట్ అవ్వదు. సో మీరు ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే సెపరేట్గా ఏ మాడ్యూల్ అంటే ఏ మాడ్యూల్, ఏ ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ ప్రాక్టీసే చేయండి. ఓకే, మనం ఏదో ఒక్కొక్కటి కాన్సెప్ట్ చెప్పుకుంటూ ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వెళ్తున్నాం కదా. సో ఇలా కాకుండా ఇదే ఎగ్జాంపుల్ తీసుకుని సపోజ్ మీరు అక్కడ బటన్స్ ఆ టెక్స్ట్ తీసేసి వేరే ఏదైనా ఇమేజ్ పెట్టి ఇమేజ్ చేంజ్ అవుతుందో లేదో చూడండి. ఓకే, లేదంటే ఆ టెక్స్ట్ సైజు చేంజ్ అవుతుందో లేదో చూడండి. అప్పుడు మీకు DHTML మీద ఒక ఐడియా వస్తుంది, ఇది అంటే ఏంటి అని. ఓకే, వరకు మనకి సెకండ్ మనకి థర్డ్ యూనిట్లో మొత్తం 4 టాపిక్స్ ఉన్నాయి. ఓకే, DDT ఒకటి, XML గురించి ఒకటి, డోమ్ గురించి ఒకటి, తర్వాత అజాక్స్ గురించి ఒకటి. ఈ 4 కాన్సెప్ట్స్ కూడా కొంచెం అంటే మనకి ఈ ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ త్వరగా ఉండగలిగితే కొంచెం ఇది కూడా మనకి అంతే ఫ్లోలో వెళ్ళిపోతుంది. ఓకే, కాకపోతే మనకి ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్లోనే ఎక్కువ నేర్చుకునే స్కోప్ ఉంటుంది. ఇంకా తర్వాత నుంచి ఇదంతా మామూలుగా. ఎందుకంటే ఈ డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్ ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక XML స్ట్రక్చర్కి. ఓకే, డిఫైన్స్ ద XML స్ట్రక్చర్ ఆఫ్ ది XML డాక్యుమెంట్. అసలు XML అంటే ఏంటి చూడండి. అసలు XML అంటే ఏంటి, HTML ఉందో ఏదైతే HTML ఉందో దానికి ఎక్స్టెన్షనే ఈ XML, ఎక్స్టెన్సిబుల్ ఆఫ్ మార్కప్ లాంగ్వేజ్. ఓకే, సేమ్ HTML లాగే ఇది కూడా XML అన్నది కూడా. కాకపోతే ఇందులో ఏంటంటే డిజైన్ ఫర్ ద డిస్క్రైబ్డ్ డేటాని డిస్క్రైబ్ చేయడానికి ఈ XML అనేది యూజ్ చేస్తాం. ఓకే, డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్స్లో డిఫైన్ ద స్ట్రక్చర్ ఆఫ్ అన్ XML డాక్యుమెంట్స్ అని అంటున్నాం మనం. ఫస్ట్ పాయింట్ అసలు XML అంటే ఏంటో చెప్తున్నాను. ఓకే, ఆ డేటాను ఎలా డిస్క్రైబ్ చేస్తామంటే ఒకటి DDT, 2 XML స్కీమా. ఈ రెండింటిని బేస్ చేసుకుని డేటాని డిస్క్రైబ్ చేస్తాం. ఓకే, మన XML ఎందుకు అనుకుంటే XML డేటాని డిస్క్రైబ్ చేయడానికి అనుకుంటున్నాం, ఎక్స్టెన్షన్ ఆఫ్ HTML ప్లస్ డేటాని డిస్క్రైబ్ చేయడానికి. ఆ డేటాని ఎలా డిస్క్రైబ్ చేస్తాము అంటే మళ్ళీ 2 టైప్స్, ఒకటి DDT ఫామ్ ఒకటి, నెక్స్ట్ XML స్కీమా ఒకటి. ఓకే, ఈ రెండిట్లు
అలా ఈ ఎక్స్ఎంఎల్ యూజెస్ ఏంటో చూడండి. మనం ఏదన్నా ఒక వెబ్ పేజ్ తీసుకున్నా, ఒక వెబ్ అప్లికేషన్ తీసుకున్నా, దాని ఒక క్రియేషన్ని సింప్లిఫై చేస్తుంది ఈ ఎక్స్ఎంఎల్ యూజెస్. ఒకే దాంట్లో ఒక 30 పేజీలు. ఇప్పుడు సపోజ్ సేమ్ ఎక్స్ఎంఎల్ అంటే ఏం లేదమ్మా, మీ ఆల్ ఇన్ వన్స్ ఉంటాయి కదా, సింపుల్గా చెప్పాలంటే ఆల్ ఇన్ వన్స్. మనకు 4-5 సబ్జెక్టులు ఒకే దాంట్లో పెట్టి ఒక ఆల్ ఇన్ వన్ పెట్టి కొడుతున్నాడా, అదే ఎక్స్ఎంఎల్ అంటే సింప్లిఫై చేస్తుంది హెచ్టిఎంఎల్ పేజ్ని. ఒక 20 పేజీలు ఉన్న దాన్ని ఒక 15 పేజెస్ వెబ్ పేజెస్ క్రియేట్ చేసుకుని ఒకే దాంట్లో కొద్దికొచ్చు అనమాట. అందుకని ఎక్స్ఎంఎల్ యూజ్ అవుతుంది మనకి. ఇంకోటి ఏంటంటే ఇన్ఫర్మేషన్ని ఆర్గనైజ్ చేసుకోవడానికి ఒక సిస్టమ్, ఒక నీట్గా ఆర్గనైజ్ చేయడానికి మాత్రమే ఎక్స్ఎంఎల్ యూజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే డేటాను స్టోర్ చేసుకోవడానికి కానీ అరేంజ్ చేసుకోవడానికి కానీ, అయితే రిట్రీవ్ చేసుకోవడానికి కానీ లేదా మనం స్టోర్ చేసుకోవడానికి కానీ. నెక్స్ట్ ఈ ఎక్స్ఎంఎల్ ఈజీగా మెర్జ్ అవుతుంది దేనితోటి, సిఎస్ఎస్ అంటే క్యాస్కేడింగ్ స్టైల్స్ తోటి. ఇప్పుడు మనం ఫస్ట్ యూనిట్లో ఏం చెప్పుకున్నాం అంటే హెచ్టిఎంఎల్ పేజెస్ క్రియేట్ చేయడం, ఎలా క్రియేట్ చేయాలి. ఒక పేజ్ని ఒక పేజ్, ఒక హెడ్డింగ్ సైజెస్ మార్చచ్చు, కలర్ మార్చచ్చు, బ్యాక్గ్రౌండ్ మార్చచ్చు. ఇవి మనం ఫస్ట్ యూనిట్లో నేర్చుకున్నాం. హలో, ఇది అయిపోయింది లోపల. సార్ నేను స్క్రీన్ షేర్ చేయనా సార్? చేయండి అమ్మా, ఇది ఛార్జింగ్ కూడా అయిపోతుంది లోపల. ఓకే సార్. సారీ, అది నేను అలా ఫ్లోలో ఉన్నప్పుడు కొంచెం చూడట్లేదు, ఈ లోపల ఆఫ్ అయిపోతుంది సార్. ఒకసారి స్క్రీన్ షేరింగ్ ఆఫ్ చేయండి సార్. నేను కొంచెం ఆఫ్. సార్ Sir, is it visible, sir? విజిబుల్ అవుతుంది. అప్పుడు అవుతుంది. Yes, sir. ఏ స్లైడ్ పెట్టండి సార్. ఫస్ట్ స్లైడ్ ఉంచమ్మా. థర్డ్ స్లైడ్ ఇది ఉంచినా సార్. మనకి ఎక్స్ఎంఎల్ అన్నది దానికి యూజ్ అవుతుంది. అసలు ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి ఇందులో కన్ఫ్యూజ్ ఏమవద్దు. ఫస్ట్లో మనం హెచ్టిఎంఎల్ పేజెస్ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాం. ఓకేనా, బేసిక్ అది. నెక్స్ట్ యూనిట్లో మనకి హెచ్టిఎంఎల్ పేజెస్ని క్రియేట్ చేసిన తర్వాత ఒక ఆర్గనైజ్ చేయడం. దీన్ని ఎలా ఆర్గనైజ్ చేయొచ్చు, ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు, దాన్ని కాల్ చేసుకోవచ్చు. అంటే మనం ఇంకా సింప్లిఫై చేసుకున్నాం. ఇప్పుడు సపోజ్ ఒక 10 పేజీల్లో ఉన్న డేటాను పక్కన పెట్టుకోకుండా ఇది క్లిక్ చేసినప్పుడు, అంటే సెకండ్ యూనిట్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, అదే వెబ్ పేజ్లో ఒక 20 పేజీలు క్రియేట్ చేయడం ఫస్ట్ యూనిట్లో నేర్చుకున్నాం మనం. అదే 20 పేజీల వెబ్సైట్ని తీసుకొచ్చి సెకండ్ యూనిట్లో ఇంకా సింప్లిఫై చేసుకున్నాం. ఏంటి, ఫంక్షన్స్ యూజ్ చేసుకొని ఆ 10 పేజీలని అప్పుడప్పుడు కాల్ చేసుకోవడం, మనకు కావాల్సిన విధంగా కాల్ చేసుకోవడం. సైజెస్, అరేస్ని యూజ్ చేసుకొని సైజెస్ యూజ్ చేసుకుని, లేదంటే ఫర్ లూప్ యూజ్ చేసుకుని అప్పుడప్పుడు దాన్ని ఫంక్షన్స్ తీసుకుని కాల్ చేసుకుని ఆ 20 పేజెస్ కాక ఇంకా సింప్లిఫై చేసుకున్నాం సెకండ్ యూనిట్లో.
ఇంకా అంటే ఒక బెటర్గా చేసుకుంటూ వచ్చాం. ఫస్ట్ యూనిట్లో బేసిక్ నుంచి సెకండ్ యూనిట్లో ఇంకా బెటర్గా చేసుకోవచ్చు. థర్డ్ యూనిట్కి వచ్చేటప్పటికి డేటాను ఆర్గనైజ్ చేయడం, డేటాను డిస్క్రైబ్ చేయడం, అంటే ఇంకా సింప్లిఫై, ఇంకా మనకి కావాల్సిన విధంగా దాన్ని మార్చుకుంటూ వెళ్తున్నాం. ఓకే, అలా మార్చుకుంటూ వెళ్తున్నాం. అది ఈ కాన్సెప్ట్స్. ఇప్పుడు XML డాక్యుమెంట్ కానీ, XMLని తీసుకోవడం, ఈ డాక్యుమెంట్ టైప్ కానీ, ఇవన్నీ దానికి యూజ్ అవుతాయి. DDT అంటే డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్. ఓకే, ఈ డాక్యుమెంట్ డెఫినేషన్లో 2 టైప్స్ ఉంటాయి మనకి, ఇంటర్నల్ ఒకటి, ఎక్స్టర్నల్ ఒకటి. ఇప్పుడు సపోజ్ ఈ PC డేటా అనేది ఏం కాదు, నేను చెప్తాను తర్వాత. ఓకేనా, మనకి పైన XML వెర్షన్ అని చూడండి, అది XML వెర్షన్ మనకి, అది 1.0 2.0 3.0 అన్నది వెర్షన్. ఓకే, డిక్లేర్ చేసుకున్నాం. డాక్యుమెంట్ టైప్ ఇన్వాయిస్ అన్నది మనకి నార్మల్గా నేమ్. ఓకే, ఇక్కడ మనకి ఒక 4 ఉన్నాయి చూడండి, ప్రైజెస్ అని, డిగ్రీస్ అని, స్కై అని, ఇలా 4 ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎలిమెంట్స్. ఓకే, అంటే ఈ ఇంటర్నల్ DDT అంటే చెప్తున్నాను చూడండి. సపోజ్ మనం చెప్పాలంటే ఆ పైన ఆ కింద చూస్తే మీకు ఏమర్థం అవుతుందమ్మా, SKU అన్నది 1 2 3 4 5. ఓకే, QTU అన్నది 5 5. డిస్క్రిప్షన్ అన్నది లెంత్ ఆఫ్ ది హ్యాండెడ్ మంక్ అని ఉంది. నెక్స్ట్ ప్రైస్ అన్నది ప్రైస్. సో ఇక్కడ మనకి ఇంటర్నల్ DDT అంటే సపోజ్ మనం ఏదైనా ఒక పేజ్ క్రియేట్ చేసుకుని ఆ పేజ్లో మనం అంతగా ఎంటర్ చేయడం. ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా బిల్ షాపులకు వెళ్తాం చూడండి, ఏదైనా షాపింగ్ చేసాం అనుకోండి, అది అయిపోయిన తర్వాత బిల్ కౌంటర్కి వెళ్తాం. బిల్ కౌంటర్లో ఏం జరుగుతుంది, మన నేమ్ తీసుకుంటాడు, క్వాంటిటీ, లేకపోతే అక్కడ ఏం కొన్నామో అది ఒక టేబుల్లో మనకు తీసుకుంటాడు. అది దాన్ని మనం ఇంటర్నల్ DDT అంటాం. ఇలా కాకుండా ఎక్స్టర్నల్ DDT అంటే ఏంటంటే, ఇలా ఒక పేజ్ కాకుండా ఇలా రాసేసిన ఒక పేజీని మనం కాల్ చేసుకోవడం. ఓకే, ఒకసారి ఎక్స్టర్నల్ తీసుకోండి. ఓకే, ఎక్స్టర్నల్తో ఏమైంది, డైరెక్ట్గా డాక్యుమెంట్ ఇన్వాయిస్ సిస్టమ్ invoice.ddt ఇన్వాయిస్ డాట్ అన్నది డైరెక్ట్గా కాల్ చేసుకున్నాడు వాడు. ఓకే, దీని ముందు దీనికి డిఫరెన్స్ తెలిసిందా, అంటే మీకు డైరెక్ట్గా అవుట్పుట్ వచ్చింది ఇక్కడ కింద. ఓకే, ఏదన్నా ఎక్స్టర్నల్కి ఇంటర్నల్కి అదే డిఫరెన్స్. ఓకే, ఇంటర్నల్ అంటే ఏంటంటే మనం ఆ పేజ్లో ఇచ్చి ఆ పేజ్లోంచి ఎంటర్ చేస్తాం. ఓకే, లేదు ఆ పేజ్లోంచి కాకుండా ఆ పేజ్నే మనం కాల్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కడ కావాలితే అక్కడికి. ఇప్పుడు సపోజ్ ఇదే ఈ ఒక్క లైన్ తోటి మనం ఎక్కడికైనా ఈ ఒక్క లైన్ని ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు. ఎక్కడైనా యూస్ చేసుకుని ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ కాల్ చేసుకోవచ్చు. ఓకే, అప్పుడు మనకు అవుట్పుట్ సేమ్ అవుట్పుట్, ఇదే అవుట్పుట్ వస్తుంది. ఇంటర్నల్ ఏం అవుట్పుట్ వస్తుంది, ఎక్స్టర్నల్ అవుట్పుట్ వస్తుంది. కాకపోతే ఇంటర్నల్లో మనం ప్రోగ్రామ్ రాసుకున్నాం, సింపుల్గా ఫంక్షన్ అన్న చెప్పాలంటే మీకు ఇది. ఓకే, ఫంక్షన్ని ఇదే invoice.ddt అని ఉంచుకోండి, అది ఫంక్షన్ నేమ్ అనుకోండి. ఆ ఫంక్షన్ నేమ్ని ఇక్కడ కాల్ చేసుకున్నాడు వీడు. సో ఆ ఫంక్షన్లో ఏదైతే కోడ్ రాసుకున్నామో ఆ కోడ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఆ డిస్ప్లే అవుతుంది. అంటే ఇక్కడ మనకి స్పేస్ తక్కువ అవుతుంది. ఓకే, ఎక్స్టర్నల్ ఇంటర్నల్ అదే ఇంటర్నల్ అనుకోండి, మన ప్రోగ్రామ్ అక్కడ అది రాసి పెట్టుకుంటున్నాం, దాన్ని అవుట్పుట్ తీసుకుంటున్నాం. ఇక్కడ జస్ట్ దాన్ని మనం కాల్ చేసుకుని అదే సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఇంటర్నల్కి ఎక్స్టర్నల్కి DDTకి ఇది డిఫరెన్సెస్. ఓకే, ఇంకా సింప్లిఫై చేసుకుంటూ వెళ్తున్నాం మనం ఒక వెబ్ పేజ్ని. ఓకే, నెక్స్ట్ స్లైడ్ తీసుకుందాం. ఇందాక మనం చెప్పాను కదా, ఈ ఒక దాంట్లోంచి టు ఫ్రమ్ సబ్జెక్ట్ బాడీ అని చూడండి, ఇవి ఏమీ కాదు, ఇందాక మనం తీసుకున్నాం కదా ప్రైజ్ డిస్క్ అని, అవి ఆ కంటెంట్ మోడల్స్. ఓకే, ఈ నోట్ అన్నది మనం ఇందాక ఇన్వాయిస్ అని తీసుకున్నాం చూడండి, అది నేమ్ అవుతుంది. ఓకే, ఎలిమెంట్ అన్నది ఎలిమెంట్ మనకి ఎలిమెంట్ డెఫినేషన్. ఓకే, ఇది సేమ్గా మనకి ఎక్కడ ఇది సింటాక్సెస్ అమ్మ, ఇందాక మనం చెప్పుకున్నది మనం రాసుకున్న ప్రోగ్రామ్ అయితే ఇది సింటాక్సెస్. ఓకే, ఎలిమెంట్ అన్నది ఎలిమెంట్ డెఫినేషన్ అవుతుంది. నోట్ అన్నది మన ఇష్టం, నోట్ అనేది ఏదైనా రాసుకోవచ్చు, అక్కడ ఇన్వాయిస్ అని రాసుకోవచ్చు, ఇక్కడ ఈ సందర్భంలో అయితే ఈమెయిల్ అని రాసుకోవచ్చు, ఎందుకంటే టు ఫ్రమ్ సబ్జెక్ట్ బాడీ అని అక్కడే మనకు కనిపిస్తుంది కదా. ఇవన్నీ దాంట్లో కనిపించే ఎలిమెంట్స్. ఓకే, దాన్ని కాంటెంట్
నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. మనకి ఈ డిక్లరేషన్ 4 టైప్స్ ఆఫ్ డిక్లరేషన్స్ ఉంటాయి. ఓకే, ఆ 4 టైప్ ఆఫ్ డిక్లరేషన్స్ ఏంటంటే ఎలిమెంట్ టైప్ డిక్లరేషన్ ఒకటి, యాట్రిబ్యూట్ ఒకటి, ఎంటిటీ ఒకటి, నొటేషన్ ఒకటి. ఓకే, ఈ 4 రకాల ఎలిమెంట్స్, 4 రకాల డిక్లరేషన్స్ ఏమంటవి? ఎలిమెంట్ టైప్ ఒకటి, యాట్రిబ్యూట్ ఒకటి, ఎంటిటీ ఒకటి, నొటేషన్స్ ఒకటి. ఫస్ట్ ఎలిమెంట్స్ చూద్దాం. ఎలిమెంట్లో మళ్ళీ మనకి 3 టైప్స్ ఉంటాయి. ఓకే, మనకి ఎలిమెంట్ టైప్ డిక్లరేషన్లో 3 టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఒక్కసారి నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్తారా? ఇది 4 టైప్స్ ఆఫ్ డిక్లరేషన్స్ అమ్మ మనకి. ఇది కొంచెం థియరీ అయిపోయిన తర్వాత నేను ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తానులే. ఓకేనా, కొంచెం కన్ఫ్యూజన్స్ పోకుండా ఉంటాయి. ఓకే, ఈ 3 టైప్ ఎలిమెంట్స్ ఆఫ్ డిక్లరేషన్స్లో మనకి ఎంటీ ఎలిమెంట్స్ ఒకటి, ఎనీ ఎలిమెంట్స్ ఒకటి, మిస్డ్ ఎలిమెంట్స్ ఒకటి ఉంటాయి. ఓకే, మళ్ళీ ఎలిమెంట్స్ వచ్చి 3 టైప్స్. ఫస్ట్ మనం డిక్లరేషన్ 4 టైప్స్ అనుకుంటున్నాం. ఓకే, అందులో ఒకటి ఎలిమెంట్, ఒకటి యాట్రిబ్యూట్, ఒకటి ఎంటిటీ, ఇంకొకటి నొటేషన్స్. ఎలిమెంట్ టైప్ డిక్లరేషన్స్ అంటే అందులో మళ్ళీ 3 టైప్స్. ఒకటి ఎంటీ, ఒకటి ఎనీ, ఒకటి మిక్స్డ్. సపోజ్ మీకు ఫస్ట్ది ఎంటీ ఎలిమెంట్స్ కావాలనుకున్నాం. ఎంటీ ఎలిమెంట్స్ అంటే సపోజ్ మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక అప్లికేషన్ ఉందనుకున్నాం. ఎప్పుడైనా మీరు అప్లికేషన్స్లో ఫోటోలు అప్లోడ్ చేస్తారు, ఆ ఫోటో బ్లాక్ అన్నది ఎంటీ స్పేసే, కానీ మనం ఎంత అప్లోడ్ చేయాలి, ఆ ఫోటో సైజ్ ఎంత ఉండాలి, విడ్త్ ఎంత ఉండాలి, దాని ఒక సైజ్ ఎంత ఉండాలని చెప్పేసి మనం ఒక డిక్లేర్ చేసి పెట్టేస్తాం. ఓకే, కానీ అది ఎంటీ ఎలిమెంటే. ఆ బాక్స్లో మనకి ఏం కనిపించదు, అది ఎంటీ ఎలిమెంటే. కానీ మనకి ఫోటో సైజ్ కానీ దాని ఒక లెంత్ కానీ ఎంత ఉండాలో మనం ఆల్రెడీ ప్రీ డిఫైన్గా చేసి పెట్టేస్తాం కదా, అలాంటివన్నీ కూడా ఎంటీ ఎలిమెంట్స్ అంటాం. ఓకే, ఒక వెబ్ పేజెస్ గురించి చెప్పుకుంటున్నాం మనం. ఓకే, ఆ వెబ్ పేజెస్లో ఆ ఫోటో అప్లోడ్ చేసేదాన్ని మనం ఎంటీ ఎలిమెంట్స్ అంటున్నాం. ఇంకా ఎనీ ఎలిమెంట్స్ అయినా, మిక్స్డ్ ఎలిమెంట్స్ అయినా, జనరల్గా మనం తీసుకునే కంటెంట్ ఏ కంటెంట్ అయినా పర్లేదు, అది మిక్స్డ్ ఎలిమెంట్స్ అంటే మనకి సింబల్స్ కానీ, మనకి ఏది తీసుకున్నా, సింబల్స్ కానీ, స్పెషల్ క్యారెక్టర్స్ కానీ, లేకపోతే మోజూస్ కానీ, అంటే ఇమేజెస్ కానీ, ఏది తీసుకున్నా ఇలాంటివన్నీ కూడా మిక్స్డ్ ఎలిమెంట్స్ అంటాం. ఓకే, ఎనీ ఎలిమెంట్స్ అన్నప్పుడు, మిక్స్డ్ ఎలిమెంట్స్ అన్నప్పుడు ఒక చిన్న డిఫరెన్సెస్. మిక్స్డ్ ఎలిమెంట్స్ అన్నది సపోజ్ ఎనీ ఎలిమెంట్స్ అన్నది ఒక ఆర్డర్ ఉంటుంది, మిక్స్డ్ ఎలిమెంట్స్లో ఆర్డర్ ఉండదు. ఓకే, ఇవి ఎలిమెంట్స్ని తీసుకునే. ఇది ఎంటీ ఎలిమెంట్స్ ఇప్పుడు చూపించింది. నెక్స్ట్ దాంట్లో డేటా టైప్స్ అని ఉంటుంది. మీకు అక్కడ ముందు చెప్పాను కదా, పీసీ డేటా అంటే తర్వాత చెప్తానండి. నెక్స్ట్ తీసుకోండి. 12th స్లైడ్ తీసుకో. ఓకే, ఇందులో మనకి పీసీ డేటా, సి డేటా అని చెప్పి రెండు ఉంది. ఇది అబ్జర్వ్ చేయండి ఒకసారి. అంటే మనం తీసుకునే డేటా ఎలా ఉండొచ్చు అని. ఆ రెండింటికి డిఫరెన్సెస్ వెళ్తుందా? ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అన్నాం. కిందకి వచ్చేటప్పటికి డైరెక్ట్గా మనం పేర్లనే ఇచ్చేసాం, ఫస్ట్ నేమ్ అని, సెకండ్ నేమ్ అని. ఓకే, మనకి ఏదైనా ఒక వెబ్ పేజ్లో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అని ఉందనుకోండి, అంటే ప్రతిసారి ఇది ఎందులోకి వస్తుందంటే, ప్రతిసారి
మనకి షెడ్యూల్ గురించి మాట్లాడుకుంటాం చూడు, అందులోకి XML డాక్యుమెంట్స్ అనేది యూజ్ చేస్తాం. ఎందుకంటే డేటాను మనం అక్కడ మాత్రమే డిస్క్రైబ్ చేయగలం. ఓకే, సెట్ చేసుకుంటాం. ఓకే, క్యారెక్టర్ ఎంత ఉండాలి, వేర్ ఎంత ఉండాలి, దీని ఈ కాలంలో ఇది ఉండాలి. మనకు ఏదైనా సపోజ్ ఏదైనా రిట్రీవ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే వేర్ అండ్ యూస్ చేసుకుని ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేసుకుంటాం. పర్టికులర్గా సెల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇక్కడ కూడా అంతే. మనకి డేటాని డిస్క్రైబ్ చేసేటప్పుడు షెడ్యూల్లో అన్నప్పుడు మాత్రమే ఇవన్నీ మనం చూపించగలం. ఈ XML డాక్యుమెంట్స్ కానీ, DDT డాక్యుమెంట్స్ కానీ. నార్మల్గా మనకి వెబ్ పేజెస్ మీద ఇంత డిజైన్స్ అవసరం లేదన్నమాట. ఇప్పుడు సపోజ్ సో అండ్ సో ఇప్పుడు మీరు జైంట్ ఏదైనా ఓపెన్ చేశారనుకోండి, ఆ జైంట్ దగ్గర నోటిఫికేషన్స్ అని చెప్పి మనకి ఒక స్క్రోల్ అవుతూ ఉంటాయి, లేకపోతే బ్లింక్ అవుతూ ఉంటాయి, లేదంటే కలర్లో బ్లింక్ అవుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా మనకి చేసుకోవాలన్నప్పుడు మాత్రం మనకి ఈ XMLs, DDT యూజ్ చేస్తాం. అవి ఎలా యూజ్ చేస్తాం? డైరెక్ట్గా లైవ్లో మనకి ఆ వెబ్ పేజ్లో మనకి ఏం కనిపించట్లేదు. సపోజ్ సో అండ్ సో డేట్లో ఈ రిజల్ట్స్ అని చెప్పి ఒక నోటిఫికేషన్ అనుకోండి, అది ఏదో కలర్లో బ్లింక్ అవుతూ ఉంటుంది. ఓకే, ఆ బ్లింక్ అయినప్పుడు మనం చూసి వదిలేస్తాం అంతే. ఆ సర్టెన్ టైం వచ్చినప్పుడు మాత్రమే ఆ లింక్ కానీ, ఆ బ్లింక్ అవుతున్న ఆ కలర్లో కనిపిస్తున్న లింక్ కానీ, కలర్లో కనిపిస్తున్న టెక్స్ట్ కానీ మనకి పనిచేస్తుంది. అంతవరకు అది అలా కనిపిస్తూ ఉంటుంది అంతే. దాని మీద మనం క్లిక్ చేసుకున్నా, ఏం చేసుకున్నా మనకు అలా స్క్రోల్ అవుతూ ఉంటుంది, కానీ అది లింక్ పనిచేయదు. ఓకే, సో సర్టెన్ టైం అంటే షెడ్యూల్ అయితే మాత్రమే ఇలాంటివన్నీ. ఇప్పుడు మనం చెప్పుకునేది అంతా కూడా XML కానీ, DTMS కానీ, ఇలాంటివన్నీ కూడా అలాంటి వాటికి మాత్రమే వెబ్ పేజెస్ మీద యూజ్ చేసుకునేటప్పుడు మాత్రమే ఇవన్నీ యూజ్ అవుతాయి. సో ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అన్నాం. ఇక్కడ డైరెక్ట్గా జిమ్ అని చెప్పి పేర్లు ఇచ్చేసాం. అంటే కొన్ని అప్లికేషన్స్లో మనకి ఏదైనా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని చెప్పి మెన్షన్ చేసుకునేటప్పుడైతే మనకి PC డేటా అని తీసుకుంటాం. లేదు డైరెక్ట్గానే మనం నేమ్స్ ఇచ్చేస్తున్నాం అనుకోండి, అప్పుడు C డేటా, D డేటా అని తీసుకుంటాం. ఓకే, అర్థమవుతుందమ్మా? ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉన్నాయా? ఇప్పుడు సపోజ్ మనకి ఇంకా సింపుల్గా చెప్పాలంటే, మనం క్రియేట్ టేబుల్ నేమ్ అని రాసుకుంటామా? ఓకే, క్రియేట్ టేబుల్ నేమ్ రాసుకుంటామా? ఇక్కడ కూడా అంతే. ఎలిమెంట్ ఫస్ట్ నేమ్ అని PC డేటా అని రాసుకున్నప్పుడు మాత్రం ఫస్ట్ నేమ్ మనకు డైరెక్ట్గా ఎంటర్ చేయం. ఓకేనా, అంటే మనకు కావాల్సిన విధంగా రాసుకుంటున్నాం. ఇక్కడ రెండు రకాలు మనకి. ఓకే, ఇలా రాసుకోవచ్చు, ఇలా రాసుకోవచ్చు, అంతే. సింపుల్గా చెప్పాలంటే ప్రోగ్రామ్లో మనం ఫస్ట్ నేమ్ అని లాస్ట్ నేమ్ అని రాసుకోవచ్చు, లేదా మనకు ఆల్రెడీ నేమ్స్ తెలిసి ఉంటే ఇలా C డేటా అని పెట్టుకుని ఆ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని ఇలా మెన్షన్ చేసుకోవచ్చు. అంటే మనం ఇక్కడ మనకి ఏం చేస్తామంటే డేటాను డిస్క్రైబ్ చేస్తున్నాం, అంటే మనకి కావాల్సిన విధంగా స్టోర్ చేసుకుంటున్నాం. అయితే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మనకు ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేనప్పుడు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు, మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది ఆల్రెడీ. ఈ మనిషి ఇంత కొన్నాడు, ఇంతకాలం ఈ మనిషి దీని మీద పనిచేశాడు, సో మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. అప్పుడు డేటా మనం ఇలా సార్ట్ చేసుకుంటాం. లేదు మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు, ఏదో ఒక కొత్త అప్లికేషన్ కోసం అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాం మనం, అప్పుడు పైన దగ్గరగా రాసుకుంటాం. ఓకే, ఇవి డేటా టైప్స్ అంతే. సింపుల్గా డేటా టైప్స్ అంటే మీకు తెలుసు కదా, క్యారు అలా. నెక్స్ట్ స్లైడ్ తీసుకోండి. ఇవి స్ట్రక్చర్ ఆఫ్ సింబల్స్. ఇప్పుడు మనం అక్కడ వెర్షన్స్ అని రాసుకున్నప్పుడు ముందు కానీ, లేకపోతే ఎలిమెంట్స్ అని రాసుకున్నప్పుడు ముందు కానీ రకరకాల సింబల్స్ పెట్టుకుంటున్నాం చూడండి. ఆ సింబల్స్ ఆ యొక్క స్ట్రక్చర్కి, సింబల్స్కి దాని యొక్క డెఫినేషన్స్. ఓకే, సర్లేమ్మా, సాల్ట్ వాల్ట్కి. ఓకే, ఇందులో మీకు ఇంకా డోమ్ అని చెప్పి, అజాక్స్ అని చెప్పి ఇంకొక 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఓకే, ఇది నేను కొంచెం మనం XML ఎలిమెంట్స్ కానీ, అట్రిబ్యూట్స్ కానీ ఒకసారి ఎప్పుడైనా కొంచెం నెట్ బాగున్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఏం చేద్దామంటే ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను ఇవి ఎలా ఉంటాయి ఏంటి అన్నది. ఓకేనా, ఎగ్జిక్యూట్ చేసి చూపించినప్పుడు కొంచెం మీకు కొంచెం అర్థమవుతుంది. ఓకే, ఇందులో మనకి
ప్రత్యేకంగా ఏముండదు. అలాగే మనం HTML ఎలా డిజైన్ చేసుకుంటాం ఇది కూడా అంతే. కాకపోతే ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా ఫామ్స్ని పిలుచుకుంటాం, లేదంటే డైరెక్ట్గా పాత్ని సెలెక్ట్ చేసి పెట్టుకుంటాం. ఓకే, అలా. అందుకని ఇవన్నీ సేమ్ మీరు అక్కడ ఎలా రాసుకున్నారో ఇక్కడ అంతే సేమ్. కాకపోతే ఇక్కడ మనం అక్కడ మీరు టెక్స్ట్ డైరెక్ట్గా రాసుకుని అదే టెక్స్ట్ మనకి డిస్ప్లే చేస్తుంది ఎక్కడ, మనకి వెబ్ బ్రౌజర్లో. ఇక్కడ అలా కాకుండా ఇక్కడ మనకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే ఫామ్ అని పిలుచుకోవచ్చు, లేదా ఒక టెక్స్ట్ ఇమేజ్ని పిలుచుకోవచ్చు, ఒక టెక్స్ట్ ఇమేజ్ని మార్చుకోవచ్చు. సేమ్ అదే ప్రాసెస్ అంతా. ఓకే, అక్కడ మనకి ఎలా అయితే రాసుకుంటున్నామో అక్కడ కూడా అంతే. ట్యాగ్ హెడ్లో రాసుకుంటాం, లేదా బాడీ సెక్షన్లో రాసుకుంటాం. ఓకే, మనకి ఇందులో మీరు ఒకవేళ ప్రాక్టీస్ చేసేటట్టయితే మీరు రాసేది ఎక్కడ రాసుకుంటున్నారో చూసుకోండి. బాడీలో రాసుకుంటున్నారా లేకపోతే హెడ్లో రాస్తున్నారా. ఓకే, ఫంక్షన్స్ అన్నది బాడీలో రాసుకుంటే మళ్ళీ ఆ ఫంక్షన్ అదే దాంట్లో యూజ్ చేసుకోగలం. ఒకవేళ హెడ్లో రాసుకుంటే ఆ ఫంక్షన్ మళ్ళీ యూజ్ చేసుకోగలం. ఎందుకంటే మనకి ఇక్కడ ఓకే, ఏది ఫంక్షన్ చెప్తున్నా. ఓకే, సో మీరు రాసేది ఎక్కడ రాస్తున్నారో ఒకసారి చూసుకోండి. ఏ ఎలిమెంట్ ఏ ఆబ్జెక్ట్కి ఏది రాస్తున్నారు. మనం ఏదైనా టెక్స్ట్ రాసే ఆ టెక్స్ట్ సెంటర్లో రావాలనుకోండి, మనం ఏమైనా రాసుకుంటాం, ఏదైనా ఒక టెక్స్ట్ ఇచ్చుకొని అది సెంటర్ కానీ చెప్పి దాని మీద అక్కడ ఏదో ఒక టెక్స్ట్ పెట్టి మళ్ళీ దాన్ని హెడ్డింగ్ని క్లోజ్ చేస్తాం. అప్పుడు దానికి మనకి సెంటర్లో వస్తుంది. కావాలి దానికి ఏదైనా విడ్త్ పేజ్ అనుకోండి, ఆ విడ్త్ పేజ్లు అలా ఆ టేబుల్. కానీ అది మనం HTML రాసుకుంటున్నామా బాడీలో రాసుకుంటున్నాం, ఏదైనా ఫంక్షన్ కాల్ చేసుకుంటున్నాం అది HTML రాసుకుంటున్నామా బాడీలో ఇక్కడ మనకి ఏది రాసుకున్నా ఎలా రాసుకున్నా మనకి ఏదైతే ఎర్రర్ ఉందో అది రిఫ్లెక్ట్ చేయదు HTMLలో. ఓకే, మీకు ఒకవేళ తప్పు అనుకోండి అక్కడ బ్రౌజర్లో అది రిఫ్లెక్ట్ అవ్వదు. ఓకే, సో మనం ఎందులో రాసుకుంటున్నాము అది ఒక క్లారిటీ ఉండాలి మీకు. ఓకే, ఇంక మీకు ఇందులో రెండు కాన్సెప్ట్స్ ఉంటాయి థర్డ్ యూనిట్లో. డోమ్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అజాక్స్ అని. నెక్స్ట్ 4th యూనిట్ అంతా PHP గురించి ఉంటుంది. ఒకవేళ మీకు ఎవరికైనా PHP గురించి ఏదైనా తెలుసున్నా, ఏదైనా ఐడియా ఉన్నా, అవును మొన్న క్రియేట్ చేయమని చెప్పి నేను క్రియేట్ చేశారమ్మా. అది ఒక ల్యాబ్ ప్రోగ్రామ్ ఇచ్చుకున్నాం, అది ఏదన్నా అయిందా అసలు? ఎవరు ఒకరికైనా అయిందా? నేను కొంతమంది చూశాను, కానీ ఏం చేస్తున్నారంటే ఒకే పేజ్లోకి తీసుకురాకండి అన్నీ. సపోజ్ మనం ఏమనుకున్నాం, 4 పేజీలు అనుకున్నాం కదా, లాగిన్ పేజ్ ఒకటి, క్యాటలాగ్ పేజ్ ఒకటి, రిజిస్ట్రేషన్ పేజ్ ఒకటి అని. నాకు కొన్ని వచ్చినాయి, కానీ ఒకే పేజ్లోకి తీసుకొచ్చారు అన్ని. అలా ఒకే పేజ్లోకి కాదు, లాగిన్ పేజ్ సెపరేట్ క్రియేట్ చేయండి. ఓకే, క్యాటలాగ్ పేజ్ సెపరేట్ క్రియేట్ చేయండి. ఆ డ్రాప్ డౌన్ అనుకున్నాం కదా, అది సెపరేట్గా క్రియేట్ చేయండి. రిజిస్ట్రేషన్ పేజ్ సెపరేట్గా క్రియేట్ చేయండి. ఓకే, మీరు దీన్ని ప్రాక్టీస్ చేస్తేనే కొంచెం మనకి ఏదైనా అర్థమవుతుందమ్మా, లేదంటే మొత్తం బ్లర్గానే ఉంటుంది. ఓకే, ఇందులో వెబ్ టెక్నాలజీస్ చాలామంది ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ యూనిట్స్ పర్లే. ఇంకెక్కడి నుంచి ఏంటంటే ఇంకా కొంచెం స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది అనమాట. మీకు అలా వెళ్ళే కదులు దీన్ని ప్రాక్టీస్ చేసుకుంటేనే మనకి ఏదైనా. ఓకే, తర్వాత CNS ఎన్ని యూనిట్స్ అయినాయమ్మా? అమ్మా అది క్వశ్చన్ కాదు, మన సబ్జెక్ట్ క్వశ్చన్ ఏం కాదు అది. CNS ఎన్ని అయినాయి అంటున్నా. అంటే థర్డ్ యూనిట్ ఏం స్టార్ట్ చేశారా లేకపోతే 2 యూనిట్స్ అయినా? ఫస్ట్ యూనిట్ థర్డ్ యూనిట్ అనా? ఓకే ఓకే ఓకే. తర్వాత SADP కూడా ఒకసారి చెప్పండి అలా ఎవరో ఒకరు. SATPని కూడా 2 యూనిట్స్ అయినాయి. అంటే థర్డ్ యూనిట్ స్టార్ట్ చేశారా లేదా అని సార్? 2 లేదు, సెకండ్ యూనిట్లోనే ఉన్నారా? ఓకే,
నెక్స్ట్ మెఫా ఒకటి, డిబిఏ ఒకటి, త్రీ యూనిట్స్ అయిపోయినాయి కదా. ఓకే, ఇంకా ఇంకొకటి ఏముందమ్మా సబ్జెక్ట్ మీకు? ఓకే, క్లౌడ్ కంప్యూటింగ్, రైట్ సారీ. క్లౌడ్ కంప్యూటింగ్ ఈరోజు ఎన్ని యూనిట్స్ అయినాయి, అదే సారీ ఎన్ని టాపిక్స్ అయినాయి ఈరోజు? ఓ 2 యూనిట్స్ దాకా అయినాయా దగ్గరగా, సెకండ్ యూనిట్ రన్నింగా? ఓకే, సరే అయితే ఒకసారి నేను ఎస్ఐటిపి సార్తో మాట్లాడతాను. ఇప్పుడు క్లాస్ ఉందో లేదో ఇంకా ఆయన నాకు కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఒకవేళ ఉంది అంటే మీరు ఉందరు, కానీ లేదంటే లేదు. ఓకేనా? సిసి సార్ మేబీ నెక్స్ట్ వీక్ కూడా రాకపోవచ్చు. తర్వాత అమ్మ ఇది ఏమైంది, అది మీటింగ్ గురించి మాట్లాడుకున్నారా టీమ్స్లో? ఇంకేమైనా బ్యాలెన్స్ ఉన్నాయా ఆమ్క్యాట్ గురించి? మాట్లాడుకున్నారా? అన్ని టీమ్స్లోని మీ గ్రూప్స్లో పోస్ట్ చేయండి అమ్మా. ఓకే, మీరు ఏం డిస్కస్ చేసుకున్నారు ఏంటన్నది సాయంత్రానికి ఒక కంక్లూజన్ ఇవ్వండి టీమ్ లీడర్స్. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయా దాని మీద, లేదంటే దీని మీద ఓకేనా అని. దీని మీద ఓకే అంటే రేపు మేబీ రేపు మధ్యాహ్నం కానీ ఎప్పుడో, రేపు ఆఫ్టర్నూన్ నుంచి ఎప్పుడో గూగుల్ ఫామ్ పెడతారంట. ఓకే, సో మీ టీమ్ మెంబర్స్ ఏమనుకుంటున్నారో నాకు ఈవినింగ్ కల్లా లీడర్స్ అప్డేట్ ఇవ్వండి అమ్మా. ఓకే, అసలు దాని గురించి ఏంటి అనేది నాకు పర్సనల్గా పెట్టండి, తర్వాత మీరు గ్రూప్లో పెట్టుకుందరు. కానీ అసలు మీ టీం మెంబర్స్ ఎంతమందికి అర్థమైంది, ఎంతమందికి అర్థం కాలేదు, ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారు, ఎంతమందికి ఇంట్రెస్ట్గా లేరు ఏంటి అన్నది. ఓకే, ఓకే కదా అందరికీ? ఎవరో ఒక లోకేని పెట్టండి, లెఫ్ట్ అయిపోదాం. ఓకే, ఆ మీటింగ్ మాత్రం కొంచెం ఇంపార్టెంట్ అమ్మా మీకు. ఈరోజు పొద్దున్న నుంచి కొంచెం 12 వరకు క్లాస్లో ఉన్నారు, తర్వాత మళ్ళీ అందుకని ఇంక 1:30 అని అనుకున్నాం కానీ క్లాసెస్ ఇంకోసారి కూడా. ఓకే చాలు. అందుకే 2 నుంచి. ఇప్పుడు నేను ఒకసారి కనుక్కొని మీకు చెప్తాను క్లాసెస్. నెక్స్ట్ క్లాసు కంటిన్యూ అవ్వలేదు, ఒక 10 మినిట్స్ వెయిట్ చేయండి. ఓకేనా? లేకపోతే ఈరోజు ఒకవేళ మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ కుదిరిన వాళ్ళు కానీ, ఇంకేదైనా బ్యాలెన్స్ ఉన్నవాళ్ళు కానీ ఈవినింగ్ కనీసం ఒక 6 లోపల మీరు ఫినిష్ చేసేసుకోండి. ఓకే, ఆ మీటింగ్ అన్నది ఆ పాయింట్స్ చెప్పుకుని, ఆ పాయింట్స్ మనం క్రియేట్ చేస్తారు కదా గ్రూప్లో, ఆ గ్రూపుల్లో ఉండాలి అందరూ కూడా. ఏ టీం వదిలేద్దాం, ఒక టీం, ఆ టీం లేకపోతే సెకండ్ లీడర్, థర్డ్ లీడర్, ఎందుకంటే 3 లీడర్స్ ఇందులో ఇన్వాల్వ్ చేశారు కదా. ఓకే, నాకు ఓవరాల్ అప్డేట్ ఒకటి ఇవ్వండి అంతే. కైట్ కైట్ టు కైట్ ఉమెన్స్ సెపరేట్గా పర్సనల్గా అసలు ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారు, ఎంతమందికి వాళ్ళు ఇది అర్థమైంది, అర్థం కాలేదు. ఓకేనా? దీన్ని పట్టుకుని నేను మళ్ళీ ఒకవేళ మీకు లేదు అసలు అర్థం కాలేదు సార్ మళ్ళీ చెప్పమంటే అప్పుడు ఏదన్నా నేను జరిగిన మీటింగ్ మళ్ళీ పెట్టి చెప్పని అడుగుతాను. ఓకే, ఎందుకంటే ఇవి యూజ్ చేసుకోండి అమ్మా ఆమ్క్యాట్ అన్నది మనకి. ఎందుకంటే ప్రతిసారి స్కోర్ వచ్చి బెస్ట్ తీసుకుంటాడు అంటున్నాడు. మీరు ఫస్ట్ అటెంప్ట్ రాసిన మళ్ళీ 45 డేస్కి మళ్ళీ రాసుకోవచ్చు అని చెప్తున్నారు. ఓకే, ఆటోమేషన్ టెస్ట్ అని చెప్పి ఏదో కొత్త టెస్ట్ పెడతాను అంటున్నారు, దాంట్లో కోడింగ్ ఉంటుందంట. సో యూజ్ చేసుకోండి కొంచెం క్లియర్గా. విన్న వాళ్ళు ఎవరైతే L1, L2, L3 విన్నారో వారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి మీ టీం మెంబర్స్కి. ఓకే, లేదు ఒకవేళ వాళ్ళకి ఇబ్బందిగా ఉందంటే మీ క్లాస్ మొత్తం ఒకటే పెట్టుకోండి. నేను సిఎస్ఈ వాళ్ళు పెట్టుకున్నారు అలా కైట్ మీన్స్, అలా ఒకసారి పెట్టుకుంటే ఒక పాయింట్ మిస్ అయిపోయినా ఇంకో పాయింట్ కనుక్కొని మరి ఎవరో ఒక లీడర్ యాడ్ చేయడానికి ఉంటుంది. అదేనే చేయండి. ఓకే, ఎందుకంటే మీరు మీ విన్న ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా షేర్ చేయండి. మీ 75 మెంబర్స్కి అయితే 75 మెంబర్స్కి, 65 అయితే 65 మెంబర్స్కి. ఓకేనా? ఇది మొత్తం ఈ టాస్క్ మొత్తం కంప్లీట్ చేసేయండి అమ్మా. కొంచెం ఈ రోజుకి కంప్లీట్ చేసేస్తే నేను అప్డేట్ ఇస్తాను వాళ్ళకి ఏదో ఒకటి. ఓకే, మళ్ళీ మీటింగ్ అన్నా లేకపోతే మీకు అర్థమైందా లేదా అన్నది ఏదో ఒక కంక్లూజన్ ఇవ్వండి నాకు ఈవినింగ్కి లేడెస్. ఓకే, సరే నేను ఒక 5 మినిట్స్లో చెప్తాను ఏ విషయం అన్నది, క్లాస్ ఉందో లేదా అన్నది. ఓకేనా? ఓకే అమ్మా, నేను లెఫ్ట్ అవుతాను.
హలో, మాకు క్లాస్ ఉంది, 5 minutes సార్ వస్తారు 2 minutes లో. ఓకేనా?